నమస్తే భయ్య. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అదేంటంటే థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ చూసింగ్ కాలేజ్ అనమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీరు చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు. ఆ బొక్కలని చెప్పి లైట్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ 4 years మీ కాలేజ్ లైఫ్ మొత్తం రిస్క్ లో ఉన్నట్టే, అండ్ మీ ఫ్యూచర్ కూడా రిస్క్ లో ఉన్నట్టే. మీరు అంత రిస్క్ తీసుకోరని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ ఎంత ఫ్యాన్సీగా ఉంది, కాలేజ్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్ ఎంత రిచ్ గా ఉంది, ఇవన్నీ చూడడం బదులు ఫస్ట్ ఆ కాలేజ్ అనేది అఫీషియల్ గా రికగ్నైజ్డ్ కాదన్న చూడండి. లైక్ అప్రూవల్స్ ఫ్రమ్ యూజీసీ కానీ, ఏఐసిటి కానీ, ఎన్బిఏ కానీ, ఎన్డబ్ల్యూఏసి కానీ, లైక్ ఈ అప్రూవల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా కరెక్ట్ గా చెక్ చేసుకోండి. కాలేజ్ ఎంత ఫ్యాన్సీగా ఉన్నది ఇంపార్టెంట్ కాదు, రికగ్నైజ్డ్ కాదా అన్నది ఇంపార్టెంట్. ఈ విషయం ఎందుకు చెప్పానంటే లైక్ దెర్ ఆర్ మెనీ ప్రైవేట్ కాలేజెస్ దట్ క్లెయిమ్ దే ఆర్ ఇంటర్నేషనల్ ఆర్ ఆటోనమస్, బట్ దే ఆర్ ఇంట్ ఈవెన్ యూజీసీ అప్రూవ్డ్ అనమాట. సో ఇలాంటి కాలేజెస్కి వెళ్ళి మోసపోకుండా స్టార్టింగ్ మొత్తం వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వండి, డెసిషన్ అయితే తీసుకోండి. సెకండ్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే కరికులం అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట. చాలా కాలేజెస్ బీటెక్, బీబీఏ, బీకామ్ ఇవన్నీ ఆఫర్ చేస్తుంది, బట్ అన్ని కరికులమ్స్ అప్డేటెడ్ గా ఉంటాయా అంటే అస్సలు ఉండవు. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఆ కాలేజ్ ఇండస్ట్రీ రిలవెంట్ సబ్జెక్ట్స్ ని మీకు ఆఫర్ చేస్తుందా లేదని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. వాళ్ళ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కరికులం అన్నది కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఫ్యాకల్టీ కోసం అనమాట. ఆ లెక్చరర్స్ కి పిహెచ్డి ఉందా, లేకపోతే వాళ్ళు కరెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చారా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి. లింక్డ్ఇన్ లోకి వెళ్ళి ఆ ప్రొఫెసర్ గురించి సెర్చ్ చేశారంటే మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఒకవేళ మీకు డీటెయిల్స్ ఏమి దొరకలేదు అంటే అది పెద్ద రెడ్ ఫ్లాగ్ అవుతుంది. ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యాకల్టీ మీదనే కదా మన ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యాకల్టీ కోసం కూడా ఒకసారి చెక్ చేయండి లింక్డ్ఇన్ లో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యానర్లు చూసి డెసిషన్ అయితే తీసుకోకండి. లైక్ 100% సక్సెస్ రేట్ ఉంటుంది, 100% ప్లేస్మెంట్ రేట్ ఉంటుంది అని చెప్పేసి ఆ బ్యానర్స్ ని చూసి అయితే మీరు ముడిసిపోకండి. బ్యానర్స్ లో ఉన్నదంతా నిజమైతే కాదు. నెక్స్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది చాలా మంది ఏం చేస్తారంటే ఒక సో కాలేజ్ లో ఒకరికి 50 LP వచ్చింది, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది, సో నేను కూడా ఆ కాలేజ్ వెళ్ళి జాయిన్ అవుతానని చెప్పేసి అనుకుంటారు. మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ కాలేజ్ మొత్తానికి హైయెస్ట్ ప్యాకేజ్ రాలేదు, ఒక్కడికే వచ్చింది. ఆ కాలేజ్ లో చదివిన అందరికీ హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందంటే రాదు కదా. సో మీరు ప్రతి కాలేజ్ లోనూ హైయెస్ట్ ప్యాకేజ్ ని చూడకుండా యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందో అది చూడండి. దాన్ని బట్టి మీరు ఆ కాలేజ్ లోకి వెళ్ళాలా వద్దా, అది మీకు కరెక్టా కాదా అని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కాలేజ్ అల్యూమినీస్ ని లింక్డ్ఇన్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. లైక్ వాళ్ళు గుడ్ కంపెనీస్ లో ప్లేస్ అయి ఉన్నారా లేదా, వాళ్ళు మంచిగా సెటిల్ అయి ఉన్నారా లేదా అని చెప్పేసి ఆ లింక్డ్ఇన్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ అన్నది వస్తుంది ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. ఇందాక చెప్పాను కదా బ్యానర్లు చూసి మోసపోకండి అని చెప్పేసి. సో ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే మీకు క్లారిటీ అన్నది వస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇది నా సైడ్ నుండి ఒక చిన్న సజెషన్ అనమాట. అదేంటంటే మీ చుట్టూ ఎన్విరాన్మెంట్ మీరు ఎలా అయితే ఉండాలనుకుంటారో మీరు కూడా అలాగే ఉంటారనమాట. లైక్ ఎలా మీ చుట్టూ మంచిగా చదివే వాళ్ళతో, మంచిగా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళతో ఉన్నారంటే మీరు కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచి పొజిషన్ కి అయితే వెళ్తారు. అదే మీరు చుట్టూ అడుగుబ్బే వాళ్ళతో కూర్చున్నారంటే నీట్ గా వన్డే బ్యాటింగ్ చేసుకొని నీట్ గా డిగ్రీ తీసుకొని బయటకు వచ్చేస్తారు జాబ్ లేకుండా. సో చుట్టూ ఎన్విరాన్మెంట్ నీట్ గా అయితే డిజైన్ చేసుకోండి. లైక్ ఎలాంటి వాళ్ళతో మీరు ఉండాలి, ఎలాంటి వాళ్ళతో మీరు కలిసి ఉండాలి, ఎలాంటి వాళ్ళతో వర్క్ చేయాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి లైక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే మీరు ఫ్రెండ్షిప్ చేయండి. లేదు నేను అడుగుబ్బే వాళ్ళతోనే ఉంటానంటే ఏం పర్లేదు బ్రో, నీ ఇష్టం అది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లుక్ బియాండ్ బుక్స్ అనమాట. అదేంటంటే ఏ కాలేజెస్ అయితే క్లబ్స్ ని, ఈవెంట్స్ ని, హ్యాకథాన్స్ ని, ఓపెన్ మైక్ కాంపిటీషన్స్ ని వీటిని కండక్ట్ చేస్తుందో, వీటిని సపోర్ట్ చేస్తుందో మీరు అలాంటి కాలేజెస్ ని చూస్ చేసుకోండి. అవి మీకు ఫ్యూచర్ లో చాలా మంచిగా షేప్ చేస్తాయి మిమ్మల్ని. మీ కమ్యూనికేషన్ కానీ, మీ కాన్ఫిడెన్స్ ని కానీ, మీ స్ట్రెంగ్స్ ని కానీ మొత్తం చాలా బాగా బిల్డ్ చేస్తుంది అనమాట. సో ఓన్లీ బుక్ రీడింగే కాదు, ఓన్లీ వన్ నైట్ బ్యాటింగే కాదు, మీకు చాలా థింగ్స్ అయితే మీరు వీటి నుండి నేర్చుకుంటారు అనమాట. సో మీరు ఏ కాలేజెస్ అయితే వీటన్నిటిని సపోర్ట్ చేస్తుందో మీరు ఆ కాలేజ్ ని చూస్ చేసుకుంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫీ వర్సెస్ ROI అనమాట. ROI అంటే ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఎంత పే చేస్తున్నారో దానికి న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి. లైక్ మీరు 20 lakhs పే చేసిన తర్వాత కాలేజ్ కి 3 lakhs ప్యాకేజ్ వస్తే అది కరెక్ట్ కాదు కదా, దానికి న్యాయం జరిగినట్టు కాదు కదా. మీరు 20 లక్షలు కట్టినప్పుడు 3 లక్షల ప్యాకేజ్ అసలు వర్తే కాదు కదా. సో దాన్ని బట్టి మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఎంత ఫీ పే చేయాలి అన్నది మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే కాలేజ్కి 20 lakhs పే చేయాలి అంతే కదా అని చెప్పేసి అనుకోకండి. ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ హాస్టల్ ఫీజు కానీ, సిఆర్టీ ఫీజెస్ కానీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలా చాలా ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక డెసిషన్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఈ చిన్న విషయాన్ని అయితే మర్చిపోకండి. లైక్ ఫీ వర్సెస్ ROI అని చెప్పేసి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చిన్న సజెషన్ లాగా అనమాట. అదేంటంటే మీరు కాలేజ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత మీ సీనియర్స్ తో కానీ, మీ అల్యూమినీస్ తో కానీ నెట్వర్క్ అయితే పెంచుకోండి అనమాట. ఎందుకంటే ఆ సీనియర్స్ కానీ, అల్యూమినీస్ కానీ మీకు చాలా హెల్ప్ చేస్తారు. ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడానికి కానీ, జాబ్స్ తెచ్చుకోవడానికి కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకు చాలా హెల్ప్ అయితే చేస్తారనమాట. వీళ్ళతో ఎలా నెట్వర్క్ ని పెంచుకోవాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నది కదా మీ డౌట్. లింక్డ్ఇన్ కి మించిన వేరే ప్లాట్ఫామ్ ఏది లేదు మంచిది. సో మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి సెర్చ్ చేశారంటే మీ కాలేజ్ లో చదువుతున్న మొత్తం అల్యూమినీ డీటెయిల్స్ అన్ని అక్కడ వచ్చేస్తాయి అనమాట. సో వాళ్ళతో నెట్వర్క్ అయితే మీరు బిల్డ్ చేసుకోండి.
వాళ్ళతో ఎంత మంచి నెట్వర్క్ ఉంటే మీకు అంత మంచి బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు కాలేజెస్ ని చూస్ చేసుకుంటున్నప్పుడు మీ ఫ్యూచర్ గోల్స్ ని బట్టి కూడా మీరు కాలేజెస్ ని చూస్ చేసుకోండి. అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంబీఏ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏ కాలేజ్ అయితే క్యాట్ కల్చర్ ని మంచిగా సపోర్ట్ చేస్తుందో, ఏ కాలేజ్ లో అయితే మంచి క్యాట్ కల్చర్ ఉంటుందో ఆ కాలేజ్ ని చూస్ చేసుకోండి. అది ఒకవేళ మీకు అప్లోడ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏ కాలేజెస్ అయితే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో టైఅప్స్ అయి ఉంటాయో ఆ కాలేజ్ లో వెళ్ళి జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు ఫీ కన్సెషన్స్ లైక్ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. అదొకవేళ మీరు మాంగ్ ఫాంగ్ కంపెనీస్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ లో ప్లేస్ అవ్వాలి అనుకుంటే, ఏ కాలేజెస్ లో అయితే సిఆర్టీ ట్రైనింగ్స్, డిఎస్ఏ ట్రైనింగ్స్ ఇవన్నీ మంచిగా ఇస్తుందో, ఏ కాలేజెస్ లో అయితే కోడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ గట్టిగా జరుగుతాయో అలాంటి కాలేజెస్ ని చూస్ చేసుకోండి. సో మీ ఫ్యూచర్ గోల్స్ బట్టి మీ కాలేజ్ మీద కూడా ఒక డెసిషన్ అనేది మీకు రావాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బిఫోర్ ఫైనలైజింగ్ ఏ కాలేజ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కాలేజ్ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. లైక్ కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి అనమాట, లైక్ కోరా అని చెప్పేసి, QUOR అని చెప్పేసి, ఇందులో ఆ కాలేజ్ గురించి మొత్తం డీటెయిల్ గా ఉంటుంది. వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. అండ్ లింక్డ్ఇన్ లో చూడండి, అల్యూమినీస్ అడిగి తెలుసుకోండి కాలేజ్ గురించి. అండ్ యూట్యూబ్ లో కాలేజ్ బ్లాగ్స్ ని చూడండి, కాలేజ్ ఫెస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఇవన్నీ చూసి ఒక డెసిషన్ అయితే తెలుసుకోండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే డోంట్ జస్ట్ బిలీవ్ యాడ్స్, జస్ట్ బిలీవ్ స్టూడెంట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మా ఫ్రెండ్ ఆ కాలేజ్ జాయిన్ అయ్యాడు, మా రిలేటివ్ ఈ కాలేజ్ జాయిన్ అయ్యాడు, సో నేను కూడా ఇదే కాలేజ్ వెళ్ళి జాయిన్ అవుతా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. చాలా మంది ఇలాగే గొర్రెలా వెళ్ళిపోతారు. సో ఇలాంటి థింగ్స్ మీ మైండ్ లో ఏమైనా ఉంటే ఇవన్నీ తీసేయండి. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ విషయంలో కూడా నా ఫ్రెండ్ ఈ బ్రాంచ్ తీసుకున్నాడు, సో నేను కూడా ఇదే బ్రాంచ్ తీసుకుంటా అని చెప్పేసి ఇలా ఫ్రెండ్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ ఫ్రెండ్ కి ఎలక్ట్రానిక్స్ లో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, నీకు ఎలక్ట్రానిక్స్ లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. తను ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్స్ తీసుకుంటాడు, నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా తీసుకున్నావు అనుకోండి, రేపు పొద్దున వీడు బాగుపడిపోతాడు, నువ్వు నీట్ గా సంకనాకపోతావు. సో నేను చెప్పేది ఏంటంటే మీ ఫ్రెండ్స్ ని ఫాలో అవ్వకండి ప్రతి విషయంలోనూ. సో నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. పక్కన వాళ్ళని వీళ్ళని వాళ్ళ మాట వీళ్ళ మాట అయితే అస్సలు నమ్మకండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కాలేజెస్ ని బేస్ చేసుకునే కాదు, బ్రాంచెస్ ని బేస్ చేసుకుని కూడా మీరు కాలేజ్ ని చూస్ చేసుకోవాలన్నమాట. లైక్ కొన్ని కాలేజెస్ కోర్ బ్రాంచెస్ కి అయితే మంచిగా ఫేమస్ అయి ఉంటది అనమాట. అండ్ కొన్ని కాలేజెస్ సిఎస్సి ఆర్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ వీటికి బాగా ఫేమస్ అయి ఉంటాయి అనమాట. సో కాలేజెస్ ని బట్టే కాదు, ఆ బ్రాంచ్ బట్టి కూడా మీరు కాలేజెస్ ని చూస్ చేసుకోండి. సో అది భయ్య, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కకృతి పడకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రైట్, బాగుంటా, బాయ్.